హలో ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు మై క్లాస్. ఐఎమ్ శ్రీనివాస్ అడుసుమల్లి. ఈ రోజున మనము స్నిప్పెట్స్లో 2వ ఎపిసోడ్ చూద్దాం. ఇది చూసే ముందు సరదాగా మీతో ఒక విషయం చెప్పుకోవాలనిపించింది. ఏంటంటే ఇప్పటికి నేను దాదాపు 50 ఎపిసోడ్స్ తీశాను. 50 ఎపిసోడ్స్ అప్లోడ్ చేస్తే నాకు వచ్చినటువంటి సబ్స్క్రిప్షన్స్ ఎన్నో తెలుసా? 3190. ఏంటి కారణము అని ఆలోచించాను. యూట్యూబ్ వాళ్ళ తప్పేమీ లేదు. ఎందుకంటే రీసెంట్గా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చేశాం కదా, ఆ వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత యూట్యూబ్ 77,000 మందికి పాపప్ చేసింది. వాళ్ళ స్క్రీన్ మీద ప్రత్యక్షమైంది అది మన ఎపిసోడ్. కానీ చూసింది కేవలం 3,600 మంది. అంటే అప్రాక్సిమేట్గా 4%. 100 మందికి చూపిస్తే 4 చూస్తున్నారు. ఏంటి కారణం అని సరదాగా ఆలోచించాను. దీనికి కారణం ఏంటంటే 70% మీరు, 30% నేను. నిజమే. ఎందుకంటే కొత్తగా చూడాలనుకునే వాళ్ళు ముందు కామెంట్ సెక్షన్లోకి వెళ్తారు. అసలు ఏంటో చూద్దాము, చూసిన వాళ్ళు ఏం రాస్తున్నారు ఈ క్లాసుల గురించి అని జనరల్గా చూస్తారు. చూస్తే మీరేమో అన్నీ ఇటువంటి అడుగుతున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు అబ్బో ఇదేదో మనకు కాదనుకుంటున్నా, వీళ్ళందరూ ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళు ఇంకా హయ్యర్ లెవెల్ నేర్చుకుంటున్నారేమో, ఇది మనకు కాదని వెళ్ళిపోతున్నారు. అదొక కారణం. అటువంటి డౌట్స్ అడుగుతున్నారు మరి మీరు అడిగేటటువంటి క్లాసుల్లో. తర్వాత ఇంకా రెండో కారణం ఏంటంటే 30% నాదేంటంటే, నా థంబ్నెయిల్స్ ఎక్కడ 30 వాక్యాలు నేర్చుకుంటే మీరు ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడగలరు, 30 పదాలు తెలుసుకుంటే మీరు కోమాలో ఉన్న ఇంగ్లీష్ మాట్లాడగలరు, లేదా ఈ ఒక్క వీడియో చూడండి మీకు ఇంగ్లీష్ ఎందుకు రాదో నేను చూస్తాను అనేటటువంటి అష్యూరెన్సెస్ మనం కల్పించడం లేదు. అదేంటంటే నా దృష్టిలో అప్పీలింగ్ టు ది బేసర్ ఇన్స్టింక్ట్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. అది నా జీవితంలో నేను ఎప్పుడు చేయలేదు, ఇప్పుడు చేయను. నేను ఇక్కడికి వచ్చింది డబ్బుల కోసం కూడా కాదు. చెప్పా కదా, పిచ్చి నాకు. చదువుకునే వాళ్ళు అంటే పిచ్చి. సో డబ్బుల కోసం కాదు, ఎక్కువ మంది రావటం అని కాదు, ఎందుకు మనకు రావటం దాన్ని ఆలోచిస్తే నేను మనిషిలో ఉండేటటువంటి బేసర్ ఇన్స్టింక్ట్స్ అంటాం, బ్యానల్ ఇన్స్టింక్ట్స్, BANAL, బ్యానల్ ఇన్స్టింక్ట్స్ ఆర్ బేసర్ ఇన్స్టింక్ట్స్. ఇంకా చెప్పుకోదలుచుకుంటే రెప్టీలియన్ ఇన్స్టింక్ట్స్. రెప్టీలియన్ ఇన్స్టింక్ట్స్ అంటే వద్దులే, మరి అది చాలా డిస్పరేజింగ్ పదము. ప్రతి మనిషిలో ఉంటాయి, మీలో ఉంటాయి, నాలో ఉంటాయి, అందరిలో. ఎందుకంటే మనము ఎక్కడి నుంచి వచ్చాము? యానిమల్ కింగ్డమ్ నుంచి మనం ఎవల్యూషన్లో మనిషిగా రూపాంతరం చెందాం. అసలు ఫస్ట్ సముద్రంలో జీవం పుట్టిందని ఒక సైంటిస్టుల యొక్క థియరీ. సముద్రం మీద నుంచి తర్వాత యాంఫిబియన్, సముద్రము నీరు భూమి మీద అలవాటయ్యారు. తర్వాత రెప్టైల్స్ వచ్చినాయి, మనం రాలా. రెప్టైల్స్ తర్వాత అవి వచ్చినాయి, డైనోసార్స్. అవి దాని తర్వాత ఇక అవి అంతరించిపోయిన తర్వాత ఎవల్యూషన్లో మనం చివరికి ఏప్స్ నుంచి మనం వచ్చాం. ఏప్స్ నుంచి అంటే కోతి అనేది చాలా చిన్న పదము, ఏప్స్ నుంచి వచ్చాం మనం. ఎందుకంటే దాని DNA మన DNA 99.999% ఈక్వల్గా ఉంటుందంట. దాని DNA మన DNA. అక్కడి నుంచి వచ్చాం మనం, ఏప్స్ నుంచి. కాబట్టి మనము ఆ బేసర్ ఇన్స్టింక్ట్స్, బ్యానల్ ఇన్స్టింక్ట్స్, రెప్టీలియన్ ఇన్స్టింక్ట్స్ మనకు చాలా ఎక్కువ ఉంటాయి. ఈ చదువు వల్ల ఏంటంటే వాటిని మనము అణిచివేస్తాం. చదువుకోవటం వల్ల ఉపయోగం అది. సో ఆ జంతు ప్రవృత్తి నుంచి బయటపడి మనకి ఎక్కడో బర్ట్రాండ్ రస్సెల్ చెప్తాడనుకుంటా. బర్ట్రాండ్ రస్సెల్, గాడ్ హ్యాస్ ఎండోర్డ్ మ్యాన్ విత్ క్వాలిటీస్ ఆఫ్ బోత్ ఏంజల్స్ అండ్ డిమన్స్. అంటే మనిషిలో భగవంతుడు దైవ గుణాలని, రాక్షస గుణాలని రెండింటినీ మేళవించాడంట. నీ చదువు ఏం చేయాలంటే ఆ రాక్షస గుణాలు అంటే అనిమల్ ఇన్స్టింక్ట్స్. ఇక్కడేమి రాక్షసుడు అంటే డిమీనింగ్ వర్డ్ కాదది. ఆ జంతు ప్రవృత్తిని అణిచివేసి మనలో ఉన్నటువంటి ఆ హ్యూమన్ నేచర్ని పైకి తీసుకురావటమే నా దృష్టిలో విద్య యొక్క ఉద్దేశం. అంతేగాని సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ చదువుకోవటం కాదు. సో నేనెప్పుడు ఎవరి మనిషి యొక్క ఎదుటి వ్యక్తి యొక్క బేసర్ ఇన్స్టింక్ట్స్ నా జీవితంలో వరకు అప్పీల్ చేయలేదు, ఇంకా చేయను కూడా. సో ఆలోచిస్తుంటే అది దొరికింది. అదొకటి. ఇదొక కారణం ఏంటంటే నా థంబ్నెయిల్స్ ఎప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క బేసర్ ఇన్స్టింక్ట్స్ని అప్పీల్ చెయ్యవు. ఇక రెండో కారణం ఏంటంటే, ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి మన వీడియోలోకి వెళ్తే, మన క్లాస్లోకి వెళ్తే, మనం ఇచ్చే ఎగ్జాంపుల్స్ అన్నీ 2 లైన్లు 3 లైన్లు ఉంటాయి. అట్లీస్ట్ ఒక లైన్ నిండా ఉంటుంది. వాళ్ళు ఇప్పటివరకు ఏం అలవాటు పడ్డారు? రాము ఈట్స్ ఫిష్, ఐ ఈట్ మ్యాంగో, షీ గోస్ టు కాలేజ్ ఎవ్రీడే. వీటికి అలవాటు పడి ఒకేసారి మన ఎగ్జాంపుల్స్కి వచ్చేటప్పటికి వామ్మో ఇది మనకు సంబంధించింది కాదు, ఇదేదో దాన్ని ఏమంటామంటే క్షుద్ర విద్య, ఆకల్ట్ సైన్స్ అంటాం. అంటే క్షుద్ర విద్య నేర్పేటట్టు ఉంది, ఇది మనకు సంబంధించింది కాదని పరారైపోతున్నారు అని అనుకుంటున్నాను నేను.
సో ఏదైనా మనకు అది కాదు విషయము. నా ఎయిమ్ ఏంటంటే ఈ రోజున మే 12వ తారీఖు 2024 కరెక్ట్గా 3 నెలలు పెట్టుకోండి. జూన్, జూలై, ఆగస్ట్ నెలాఖరు వరకు మీలో ఎవరైతే 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆ ఇంగ్లీష్ పుస్తకాలు చెప్పాను కదా నేను, అవి చదివి పైకి చదివి 2 సార్లు 3 సార్లు 4 సార్లు చదివి ఆ ఆగస్టు నెలాఖరి కల్లా మనం మీలో ఒక 3 నిమిషాలు ఆ 10th క్లాస్ బుక్లోదో 9th క్లాస్ ఇంగ్లీష్ బుక్లోదో మీ ఇష్టం వచ్చినటువంటిది ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఆడియో రికార్డ్ చేసి నాకు పంపిస్తే అవి చూసి, అంటే ఎవరైతే చక్కగా చదివారో అవి చూసి, సో నాకు అర్థమైపోతుంది మీరు గట్టిగా చదివారో చదవలేదో. మీ ఆడియో నేను 2 నిమిషాలు వింటే మీరు ప్రాక్టీస్ చేసారో లేదో నాకు అర్థమైపోతుంది. అలా వచ్చిన వాళ్ళల్లో 40 మంది ఉన్నా, 60 మంది ఉన్నా, 80 మంది ఉన్నా, 20 మందిని తీసుకుని, అంటే ప్రతి బ్యాచ్కి 20 మందిని తీసుకుని ఒక నెల రోజుల పాటు జూమ్ సెషన్లో ఫ్రీ, మీరేం నాకు రూపాయి కట్టే పని లేదు, జూమ్ సెషన్లో మనము నెల రోజుల పాటు ఇంటరాక్ట్ అయ్యి మీరు తర్వాత 2 నెలల్లో మీరు ఇంగ్లీష్లో మాట్లాడి డెఫినెట్గా మాట్లాడతారు. నేను చెప్పిన పని చేయండి, డెఫినెట్గా మాట్లాడి యూట్యూబ్లో మీరు అప్లోడ్ చేస్తే దాన్ని మన దాంట్లో అప్లోడ్ చేద్దాం. ఓకే, అక్కడ మళ్ళీ మీరు దీని పేరేంటి రాము గో ఈట్స్ ఫిష్, ఐ ఈట్ మ్యాంగోలు కాదు, రియల్ ఇంగ్లీష్ మాట్లాడేటట్టు మిమ్మల్ని ఆ నెల రోజులో, నెల 15 రోజులు ప్రతిరోజు 2 గంటలు క్లాస్ పెట్టుకొని మనం 20 మెంబర్స్తో ఒక గ్రూప్, 4 గ్రూపులు వస్తే 4 8 గంటల రోజుకి చేద్దాం. చేసి మీరు మాట్లాడిన దాన్ని పోస్ట్ చేద్దాం. అదొక ఛాలెంజ్గా తీసుకుంటే ఎంతమంది తీసుకుంటారో చూద్దాం. ఓకే, 100 మంది వచ్చారనుకోండి, మనం అంతకంటే చేయలేమనుకోండి, నెక్స్ట్ బ్యాచ్లో తీసుకుందాము. ఓకే, అది చేద్దాం. ఎవరైతే ఈ 3 నెలలు కష్టపడి నాకు మీ ఆడియో క్లిప్స్ పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఓకే, తర్వాత క్లాస్లోకి వస్తే మనకేం అక్కర్లేదు, మీరు చక్కగా నేర్చుకుంటే చాలు. మనకేం కొత్తగా 1,00,000 మంది వచ్చేసి ఉపయోగం లేదు. ఓకే, తర్వాత ఇదేంటంటే 42nd ఎపిసోడ్లో ఈ స్నిప్పెట్స్ అని చెప్పాం కదా, అందులో జనం మాట, ఆయన పేరు రాయలేదు, దాని పేరు పైన చూస్తే జనం మాట అని ఉంది. ఆయన ఏమడిగారంటే, సార్ ఓవెల్స్ ముందు యాన్ ఎందుకు వాడతామని అడిగారు. నేను చెప్పేది ఏంటంటే సార్కి, ఓవెల్స్ ముందు కాదు, ఓవెల్ సౌండ్తో బిగిన్ అయ్యేటటువంటి పదాల ముందు, ఓవెల్ సౌండ్తో బిగిన్ అయ్యే పదాల ముందు మనం యాన్ వాడతాం. ఎందుకు వాడతాం అనేది ఎవరు చెప్పరు, మనమంతటా మనము లాజిక్ అనాలిసిస్ చేసుకోవడం తప్పితే ఇది ఏ గ్రామర్ బుక్లో ఇవ్వరు. ఏంటంటే ఇక్కడ నేను ఒక 2 సెంటెన్సులు రాశాను, ఈ 2 సెంటెన్సులు చదవండి. ఐ బాట్ ఏ యాపిల్ ఎస్టర్డే, ఐ బాట్ అన్ యాపిల్ ఎస్టర్డే, ఐ బాట్ ఏ యాపిల్ ఎస్టర్డే, ఐ బాట్ అన్ యాపిల్ ఎస్టర్డే. ఈ 2వ సెంటెన్స్ చూడండి. ఐ మెట్ ఏ ఓల్డ్ మ్యాన్ ఇన్ ది స్ట్రీట్, ఐ మెట్ అన్ ఓల్డ్ మ్యాన్ ఇన్ ది స్ట్రీట్. ఇక్కడ ఏ ఉపయోగించి చదివితే ఆ ఫ్లో వెళ్ళిపోతుందా, యాన్ ఉపయోగించి చదివితే ఆ ఫ్లో వెళ్ళిపోతుందా? ఏ భాష అయినా సరే ఫ్లో కోసం చూస్తారు. మధ్యలో ఆ ఇరవటాలనేవి భాషకి ఇష్టం ఉండదు. చదివితే అది మనకేంటంటే ర్యాట్లింగ్ సౌండ్ అంటాం. ర్యాట్లింగ్ సౌండ్ అంటే ఒక డబ్బాలో గులకరాళ్ళు కొట్టినట్టు, దాన్ని ర్యాట్లింగ్ సౌండ్ అంటాం. సో భాష అనేది ఎప్పుడు ఫ్లోగా వెళ్ళాలి. మరి మీరు అడగవచ్చు, అదేంటి సార్ మీరు చంక్స్ చెప్పారు కదా అని. చంక్స్ చెప్పాను. చంక్స్ అంటే అర్థం ఏంటంటే ఒక చంక్ వరకు స్పీడ్గా వెళ్ళి అక్కడ మనము ఊహించనంత తక్కువ టైం ఆగుతారు. ఆ ఫ్లోకి ఇబ్బంది లేకుండా అక్కడ ఆగుతుంది. మనకు అర్థమైపోతుంది, ఓహో చంక్ ఎండ్ అయింది, కొత్త చంక్ ప్రారంభమవుతుందని. కాబట్టి ఆ చంక్ దగ్గర బ్రేక్ వస్తే నష్టం లేదు. కానీ చంక్ మధ్యలో బ్రేక్ వస్తే అది ర్యాట్లింగ్ సౌండ్ అవుతుంది. ర్యాటిల్ స్నేక్స్ అని ఆస్ట్రేలియా, టెక్సాస్, అమెరికా టెక్సాస్లో ఉన్న ఆస్ట్రేలియాలో చాలా ఎక్కువ ఉంటాయి. దాన్ని తోక కొట్టుకుంటుంటే మనకి డబ్బాలో గులకరాళ్ళు వేసి కొట్టిన సౌండ్ వస్తుంది. దాన్ని ర్యాటిల్ స్నేక్ అంటారు. సో ఆ ర్యాట్లింగ్ సౌండ్ వస్తుంది మనకు, అంటే అన్ప్లెజెంట్ సౌండ్. దాన్నే క్యాకోఫోనీ అంటాం. ఓకే, సో ఇక్కడ మనకి ఐ బాట్ ఏ యాపిల్ ఎస్టర్డే అనే దాంట్లో మనకు ముక్కలైపోతుంది. ఐ బాట్ అన్ యాపిల్, ఐ బాట్ అన్ యాపిల్ అనేది ఒక చంక్, ఐ బాట్ ఏ యాపిల్ మధ్యలో ఇరిగిపోయింది. కాబట్టి ఆ ఫ్లో కోసం మనకి ఐ బాట్ అన్ యాపిల్ ఎస్టర్డే, ఐ మెట్ అన్ ఓల్డ్ మ్యాన్ ఇన్ ది స్ట్రీట్, ఐ మెట్ అన్ ఓల్డ్ మ్యాన్. ఇక్కడ వరకు చంక్ వచ్చేసింది. ఐ మెట్ అన్ ఓల్డ్ మ్యాన్, ఐ మెట్ ఏ ఓల్డ్ మ్యాన్. బాగాలేదు, వినటానికే బాగాలేదు. సో ఐ మెట్ అన్ ఓల్డ్ మ్యాన్ ఇన్ ది స్ట్రీట్. సో ఇలా ఫ్లో రావటం కోసం ఈ వొవెల్ సౌండ్తో బిగిన్ అయ్యేవి ముందు యాన్ వాడతారు, ఆ ఫ్లో కంటిన్యూ చేయటం కోసం. అందుకే మీకు తెలిసలేదో, భారతదేశంలో ఉన్నటువంటి రమారమి 300 భాషల్లో అతి కష్టమైన భాష ఏంటంటే నేర్చుకోవటానికి తెలుగు.
ఎందుకంటే మనకి వొవెల్ అంటే అచ్చులు, మనకి ప్రతి పదము అచ్చుతో ఎండ్ అవుతుంది. ప్రతి పదము ఇష్టమున్న లేకపోయినా అచ్చుతో ఎండ్ అవుతుంది. మీరు చూడండి, ఉన్నాడు, తిన్నాడు, ఇచ్చింది, పొయ్యింది అన్నీ అచ్చులతో ఎండ్ అవుతాయి. మళ్ళీ అక్కడ బ్రేక్ పడి మళ్ళీ కొత్త పదం స్టార్ట్ అవ్వాల్సిందే కదా. అన్నిటికంటే ఈజియెస్ట్ లాంగ్వేజ్ తెలుసా మీకు? మలయాళం. నేర్చుకోవడానికి అతి తేలికైన భాష మలయాళం. వాళ్ళ భాష వినే ఉంటారు మీరు. ఆ ఫ్లో ఒక ప్రవాహంలాగా వెళ్ళిపోతుంది. తర్వాత ఈజియెస్ట్ లాంగ్వేజ్ ఏంటంటే తమిళ్. మీరు నార్త్ ఇండియన్స్ హిందీ మాట్లాడితే వినండి, వాళ్ళది కూడా అలా ఫ్లో వెళ్ళిపోతుంది. అలా దీర్ఘాలు తీసుకుంటూ వాళ్ళు మాట్లాడే హిందీ కూడా ఒక ఫ్లోలాగా వెళ్ళిపోతుంది. మనది అట్లా వెళ్ళటానికి వీల్లేదు. మనది ముక్కలు ముక్కలు మాట్లాడాల్సిందే. అందుకని మన దగ్గర తెలుగు నేర్చుకోవడానికి అత్యంత కష్టమైంది. ప్రతి పదం నువ్వు నేర్చుకోవాల్సిందే. కాబట్టి ఫ్లో కోసం రాశారు మాస్టారు, ఫ్లో కోసం వాడతారు. కానీ ఇక్కడేమి స్పెషల్ సైంటిఫిక్ రీజను, దీనికి ఏం మనం నేర్చుకోవాల్సింది ఏం లేదు. ఓకే, ఇదన్నమాట. ఇక ఈ సార్ ఎవరంటే, ఈ సార్ ఏంటంటే ఇది సేమ్ 42nd ఎపిసోడ్లో చిట్టూరి వరప్రసాద్ ఈయన ఈ సెంటెన్స్ రాశారు డైరెక్ట్గా, నా కామెంట్స్లో రాశారు. ఏంటంటే ఐ హ్యావ్ లెర్న్డ్ ఎ లాట్, ఐ హ్యావ్ లెర్న్డ్ ఎ లాట్. ఇంతవరకు బాగుంది. వాచ్డ్ యువర్ వీడియోస్, ఐ హ్యావ్ లెర్న్డ్ ఎ లాట్. ఇక్కడ జనరల్గా మాస్టారు లెర్న్ అనేటటువంటి వర్బ్ రెండు విధాలుగా కాంజుగేట్ అవుతుంది. ఒకటి లెర్న్, లెర్న్డ్, లెర్న్. రెండవది లెర్న్ట్. మీరు ఇది వాడుకుంటే మీకు ఫ్లో బాగుంటుంది. ఇది ఎప్పుడు వాడతామంటే నాకు తెలిసినంత వరకు హీ ఈజ్ ఎ లెర్న్డ్ మ్యాన్, అతను బాగా చదువుకున్నవాడు అనటానికి హీ ఈజ్ ఎ లెర్న్డ్ మ్యాన్. ఏదైనా ఫ్లో, అంతకు మించేమీ లేదు. హీ ఈజ్ ఎ లెర్న్డ్ మ్యాన్ బాలేదు. ఏదైనా సరే మనకి చెవులోకి శ్రావ్యంగా ఉండాలి భాష ఏదైనా. సో హీ ఈజ్ ఎ లెర్న్డ్ మ్యాన్ అనేటప్పుడు ఇది వాడండి. మిగతా సందర్భాల్లో ఐ హ్యావ్ లెర్న్డ్ ఎ లాట్, ఐ హ్యావ్ లెర్న్డ్ ఎ లాట్ ఇది వాడితే తప్పేమి కాదండి. నా ఎక్స్పీరియన్స్లో నేను చదువుకున్నది, నేను విన్నది ఇది మిగతా విషయాల్లో ఇది చదివితే ఇది వాడితే బాగుంటుంది. సో ఏది వాడినా పర్లేదు మీరు. సో లెర్న్, లెర్న్డ్, లెర్న్ట్. సో ఇది వాడుకోండి, బాగుంటుంది. ఇదే వాడతాను సరేనా, వాడుకోండి, నష్టం లేదు. సో ఐ హ్యావ్ లెర్న్డ్ ఎ లాట్, ఇంతవరకు బాగుంది. సో సార్ నేను చాలా నేర్చుకున్నాను సార్, బాగుంది. ఎప్పుడు నేర్చుకున్నారు మీరు? వాచ్డ్ యువర్ వీడియో. ఇక్కడ మీరు వీడియోనే రాసినట్టున్నారు, వీడియో రాయకూడదు, వీడియోస్. తెలుగులో మీరు ఏమనుకున్నారు? సార్ మీ క్లాసు చూడడం వల్ల లేదా చూసిన తరువాత, సార్ మీ క్లాస్ చూసిన తర్వాత నేను చాలా నేర్చుకున్నాను, లేదా మీ క్లాస్ అటెండ్ అయిన తర్వాత నేను చాలా నేర్చుకున్నాను కదా. కాబట్టి ఇక్కడ ఏం రావాలంటే ఐ హ్యావ్ లెర్న్డ్ ఎ లాట్, మీ క్లాసు చూసిన తరువాత అనే పదం రావాలి. ఏంటి తరువాత అనే పదము? ఆఫ్టర్, ప్రిపోజిషన్ రావాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రిపోజిషన్ వాడారు అంటే ప్రిపోజిషన్ తర్వాత ఎప్పుడు ఒక నౌన్ కానీ నౌన్ ఫ్రేజ్ కానీ ఒక ప్రొనౌన్ కానీ వస్తుంది. అది రూల్. ప్రిపోజిషన్ తర్వాత ఎప్పుడు, ఎందుకంటే ప్రిపోజిషన్ ఎప్పుడు నౌన్ అనుసరించి ఉంటుంది. ప్రిపోజిషన్ వాడారు అంటే తర్వాత ఎప్పుడు నౌన్ కానీ ప్రొనౌన్ కానీ నౌన్ ఫ్రేజ్ కానీ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి, రాసేసుకోండి. మనం చెప్పా కదా రూల్స్, ఇది ఒక రూల్ రాసుకోండి. సో ఐ హ్యావ్ లెర్న్డ్ ఎ లాట్ ఆఫ్టర్, ఏం చేశారు? మీ క్లాస్ చూసిన తరువాత. చూడటము అనేది ఒక కంటిన్యూస్ ఫామ్లో ఉంది అనుకుంటాం మనం. ఇక్కడ చూడండి, ఆఫ్టర్, ఇక్కడ వాచ్డ్ అని రాకూడదు, ఆఫ్టర్ వాచింగ్ యువర్ వీడియోస్ ఇది రావాలి, ఇది రాకూడదు. సో ఐ హ్యావ్ లెర్న్డ్ ఎ లాట్ ఆఫ్టర్ వాచింగ్ యువర్ వీడియోస్. మీరు ఇటువంటి ఇలా ఎప్పుడైనా ఈ సందర్భంలో అంటే ఈ పని అది చేయటం చేసిన తర్వాత ఇది చేయగలిగాను అని చెప్పినప్పుడు ఈ స్ట్రక్చర్లో మీరు ఏమైనా ఒక రెండు సెంటెన్సులు ఇంకొక సందర్భంలో ఇంకొక సన్నివేశంలో మీరు రాయగలిగితే కామెంట్స్లో రాయండి. సో ఏంటిది? ఐ హ్యావ్ లెర్న్డ్ ఎ లాట్ ఆఫ్టర్ వాచింగ్ యువర్ వీడియోస్. లేకపోతే ఐ హ్యావ్ లెర్న్డ్ ఎ లాట్ ఆఫ్టర్ క్లాసెస్ అటెండ్ అయినట్టే కదా, మీరు చూస్తే అటెండ్ అయినట్టే కదా. కాబట్టి ఐ హ్యావ్ లెర్న్డ్ ఎ లాట్ ఆఫ్టర్ అటెండింగ్ యువర్ క్లాసెస్. ఇక్కడ వాచ్ బదులు అటెండింగ్ గుర్తుపెట్టుకోండి. ఐ హ్యావ్ లెర్న్డ్ ఎ లాట్ ఆఫ్టర్ వాచింగ్ యువర్ క్లాసెస్ ఆర్ ఆఫ్టర్ అటెండింగ్ యువర్ క్లాసెస్, ఆఫ్టర్ వాచింగ్ యువర్ వీడియోస్, ఆఫ్టర్ అటెండింగ్ యువర్ వీడియోస్. అటెండింగ్ యువర్ వీడియోస్ కూడా తప్పేం కాదు, చక్కగా రాసుకోవచ్చు. చూసావు కదా, నువ్వు చూసావంటే నువ్వు అటెండ్ అయినట్టే కదా నా క్లాస్కి. సో
ఇలా మీరు కాబట్టి ఇక్కడ ఇవి ఏవైనా రాయొచ్చుగా, ఈ సందర్భం ఇంకేదైనా రాయొచ్చు కదా. ఇటువంటి మీకు ఏమైనా ఇంకో వేరేవి వాడితే అవి వాడి మీరు ఇటువంటి సెంటెన్స్లో 2-3 రాయగలిగితే రాయండి. సో ఇక్కడ ఏంటివి మీకు చూడడానికి ఏం కనిపిస్తుంది, ఇది మీకు ప్రజెంట్ పార్టిసిపుల్లా కనిపిస్తుంది. V1 V2 V3 మర్చిపోండి. ప్రజెంట్ పార్టిసిపుల్ వాచ్ అనే దానికి ఐఎన్జీ కలిపాము, అటెండ్ అనే దానికి వర్బ్కి ఐఎన్జీ కలిపాము. సో ఈ వాచింగ్ అటెండింగ్ అన్నాం. ఇవి మీరు వర్బ్స్ అనుకుంటారు, ఇవి వర్బ్స్ కాదు. ఇక్కడ వర్బ్ రూపంలో ఉంది, ప్రజెంట్ పార్టిసిపుల్ అనే వర్బ్ రూపంలో ఉంది, కానీ ఇవి వర్బ్స్ కాదు. ఆఫ్టర్ అనే ప్రిపోజిషన్ తర్వాత ఏమొస్తాయని చెప్పాను. ఇప్పుడు నేను ఏ ప్రిపోజిషన్ తర్వాత ఏమొస్తాయని చెప్పాను, నౌన్ కానీ ప్రొనౌన్ కానీ లేదా నౌన్ ఫ్రేజ్ కానీ వస్తుంది. మరి ఇప్పుడు ఇది ఏమై ఉండాలా, జరండ్. ఇది మీకు చెప్పాను కదా, ఆ క్లాస్లోకి వెళ్ళి ఒకసారి చూడండి. ఇన్ఫినిటివ్స్ అండ్ జరండ్స్ చెప్పాను కదా, ఇవి 2 జరండ్స్. సో ప్రిపోజిషన్స్ తర్వాత ఇవి వాడితే అవి నౌన్స్గా పనిచేస్తాయి తప్పితే అవి వర్బ్స్ కాదు. అది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇక్కడ మీరు ఏవైనా రాసుకోవచ్చు, అంటే సందర్భాన్ని అనుసరించి ఏ ప్రజెంట్ పార్టిసిపల్ రూపంలో ఉన్నటువంటి దేన్నైనా వాడుకోవచ్చు. సందర్భాన్ని అనుసరించి చక్కగా ఇలా మీరు సెంటెన్స్ తయారు చేసుకోవచ్చు. సో ఐ హ్యావ్ లెర్న్డ్ ఎ లాట్ ఆఫ్టర్ వాచింగ్ యువర్ వీడియోస్. ఐ హ్యావ్ లెర్న్డ్ ఎ లాట్ ఆఫ్టర్ అటెండింగ్ యువర్ క్లాసెస్. చక్కగా రాసుకోండి. సరిపోయిందా? గుడ్. తర్వాత ఇతని పేరు, ఇది 41 ఎపిసోడ్లో యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో హోంవర్క్ ఇచ్చాం. ఈ అబ్బాయి పేరు ఏంటంటే జీవరత్నం అని. ఈ అబ్బాయి ఏం రాశాడంటే దిస్ ఎక్సర్సైజ్ ఈజ్ ఇంప్రూవ్ మై ఇంగ్లీష్ అని రాశాడు. పక్కన సరే రాస్తారు కదా, థ్యాంక్ యూ సార్ అని, మనకు అది అవసరం లేదు. దిస్ ఎక్సర్సైజ్ ఈజ్ ఇంప్రూవ్ మై ఇంగ్లీష్. బాబు జీవరత్నం, మీరు ఏంటి, నీ ఉద్దేశం ఏంటి? ఈ ఎక్సర్సైజు నా ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసింది అనుకుంటే వెళ్తే పాస్ట్ టెన్స్లోకి వెళ్ళండి. లేదా మీ క్లాసెస్ అన్నిటి వల్ల మాకు ఇది కంటిన్యూస్ ప్రాసెస్, మీ క్లాస్ ఎప్పుడు చూసినా నా ఇంగ్లీష్ కొంచెం మెరుగుపడుతుంది అనుకున్నప్పుడు ప్రజెంట్ సింపుల్లోకి వెళ్ళండి. ప్రజెంట్ సింపుల్లో మీకు ఏం చెప్పాను నేను, ఫస్ట్ ఏ సబ్జెక్ట్ అయితే ఉంటుందో సబ్జెక్ట్ తర్వాత వెంటనే దానికి సంబంధించినటువంటి వర్బ్ రావాలి. అర్థమైందా? వర్బ్ రావాలి. ఈ మధ్యలో ఇవి రాకూడదు. ఒక మేడం ఈజ్ తర్వాత ఏ లాట్ ఆఫ్ బ్యాక్ బైటింగ్ ఈజ్ గోస్ ఆన్ ఇన్ అవర్ ఆఫీస్ అంటే నేను ఆ మేడం చెప్పాను అప్పుడు, ఈజ్ తర్వాత ఇన్ఫినిటివ్ రాదు అండి అని. ఏంటి ఇది ఇన్ఫినిటివేగా, ఈజ్ తర్వాత ఎట్లా వస్తుంది? మీకు ఆ ఎపిసోడ్ ఎందుకు చేశా అనుకున్నారు? వేరే వాళ్ళని కించపరచడానికి కాదు, అందులో ఏం చెప్పాడు మాస్టారు, ఓహో ఆవిడ తప్పు చేసిందా, మనం ఇది చేయకూడదని నేర్చుకోవటానికి. ఓకే, కాబట్టి మనం ఇతరులని ఏదైనా వాళ్ళు ఇలా తప్పు చేశారంటే ఉద్దేశం వాళ్ళని కించపరిచే ఉద్దేశం కాదు మనకి. వాళ్ళ తప్పులు చూసి మీరు ఆ తప్పు చేయకూడదని నేర్చుకుంటారని ఎదుటి వాళ్ళ తప్పులు చూపిస్తాం, కానీ ఎవరిని కించపరిచే ఉద్దేశం కాదు. కాబట్టి ఇక్కడ ఇది ఈజ్ తర్వాత అసలు ఎప్పుడు ఇది రాకూడదు. ఫస్ట్ పాయింట్, అసలు ఇక్కడ ఈజే రాకూడదు. ఏమి రావాలో చెప్పా కదా. ఒకవేళ దీన్ని సింపుల్ ప్రజెంట్ అంటే మీ క్లాసులు ఎప్పుడు నా ఇంగ్లీష్ని మెరుగుపరుస్తాయంటే ఇక్కడ దిస్ ఎక్సర్సైజ్ అని రాకూడదు. ఈ ఒక్క ఎక్సర్సైజ్ అంటే ఇది ప్రజెంట్ సింపుల్లో చెప్తే ఈ ఒక్క ఎక్సర్సైజే నువ్వు 10 సార్లు చేస్తున్నట్టు, 10 సార్లు నీకు ఇంగ్లీష్ పెరుగుతున్నట్లు కదా. మీ క్లాసులు అని చెప్పాలి, మీ క్లాసుల వల్ల మా ఇంగ్లీష్ మెరుగుపడుతుంటుంది. అటువంటిప్పుడు ఏం చేయాలి? యువర్ క్లాసెస్ కానీ యువర్ ఎక్సర్సైజెస్ కానీ లేకపోతే దీస్ ఎక్సర్సైజెస్, ఏదో ఇక్కడ ప్లూరల్ రావాలా. మీ క్లాసులు కానీ ఈ క్లాసులు కానీ ఈ ఎక్సర్సైజెస్, దీస్ క్లాసెస్ ఆర్ దీస్ ఎక్సర్సైజెస్ ఆర్ యువర్ ఎక్సర్సైజెస్, ఇది ప్లూరల్, ఇది ప్లూరల్లోనే ఉంది. సో యువర్ ఎక్సర్సైజెస్ ఇంప్రూవ్ మై ఇంగ్లీష్, ఇది సింపుల్ ప్రజెంట్లో చెప్పాం. లేదా దీస్ ఎక్సర్సైజెస్ ఇంప్రూవ్ మై ఇంగ్లీష్, ఇది బాగుంది. లేదా ఆ ఒక్క ఎక్సర్సైజ్ చేయటం వల్ల మీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ అయ్యింది అని మీరు భావిస్తున్నారు ఏదో కొంత. అటువంటిప్పుడు ఏం ఆల్రెడీ ఇంప్రూవ్ అయ్యింది అనుకున్నారు అనుకున్నప్పుడు ఏం చేయాలి? మీరు సింపుల్ పాస్ట్లోకి వెళ్ళాలి. యువర్ ఎక్సర్సైజ్ ఇంప్రూవ్డ్, అదొక్కటే ఎక్సర్సైజ్ గురించి కదా మీరు మాట్లాడుతుంది. అప్పుడు మనకి ప్లూరల్ అక్కర్లేదు. దిస్ ఎక్సర్సైజ్ ఆర్ యువర్ ఎక్సర్సైజ్ ఇంప్రూవ్డ్ మై ఇంగ్లీష్. అర్థమైందా? సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ తర్వాత మీరు ప్రజెంట్ టెన్స్లో, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మధ్యలో ఇంకేమీ రాకూడదు. లేదా దీనికి సంబంధించిన యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ రావచ్చు, కానీ వేరే ఈజు వాజులు ఎప్పుడు రాకూడదు.
గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఇంకొంతరు అడిగినటువంటి డౌట్స్ చూద్దాం. సో ఈ డౌట్స్ అడిగింది ఎవరంటే సేమ్ 42 ఎపిసోడ్లో పాకనాటి గోపాల్. ఆయన ఇవి రాసేసి నన్ను డౌట్ అడిగాడు. ఏం అడిగారంటే ఆయన ముందు ఒక 2 సెంటెన్సెస్ రాశారు. ఇట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఇష్యూ, దిస్ ఈజ్ ఎ బిగ్ హౌస్. ఇవి రాశారు. రాసిన తర్వాత ఏమడిగారంటే సార్ ఈ రెండిట్లో ఇష్యూ అనేది నౌను, హౌస్ అనేది నౌను, వాటి ముందు ఇంపార్టెంట్, బిగ్ అనేవి 2 అడ్జెక్టివ్స్ వాడాము. ఇంపార్టెంట్ ముందు యాన్ అనేటటువంటి ఆర్టికల్ వాడాము, బిగ్ అనే దాని ముందు ఏ అనేటటువంటి ఆర్టికల్ వాడాము. ఈ అడ్జెక్టివ్స్ నౌన్స్ సంబంధం ఏమైనా ఉందా? సంబంధం లేదు కదా అని అడిగారు. దానికి ఆయన రాసిన సెంటెన్స్ ఏంటంటే దే డోంట్ హ్యావ్ కనెక్షన్ విత్ ది అడ్జెక్టివ్స్. అంటే ఏంటి? ఈ నౌన్స్ ఈ అడ్జెక్టివ్స్తో సంబంధం లేదు కదా అని అడిగారు ఆయన. దే డోంట్ హ్యావ్ కనెక్షన్ విత్ ది అడ్జెక్టివ్స్. ఇక్కడ దే అంటే ఆ నౌన్స్ అనమాట, ఇష్యూ కానీ హౌస్ కానీ. దే డోంట్ హ్యావ్ కనెక్షన్ విత్ ది అడ్జెక్టివ్స్, ఆర్ అండ్ దే అని అడిగారు. ఈ ఆర్ అండ్ దే అనే తప్పండి. ఏంటంటే మీరు ఇక్కడ ఒక అఫర్మేటివ్ సెంటెన్స్ ఇస్తున్నారు, దే డోంట్ హ్యావ్ కనెక్షన్ విత్ ది అడ్జెక్టివ్స్ అంటే ఆ నౌన్స్కి అడ్జెక్టివ్స్తో కనెక్షన్ లేదు అని అఫర్మేటివ్ సెంటెన్స్ ఇస్తున్నారు. ఇచ్చిన తర్వాత మీరు తర్వాత క్వశ్చన్ అడుగుతున్నారు, ఏమైనా ఉందా సంబంధం అని అడుగుతున్నారు. అంటే ఏంటి? ఆ కన్ఫర్మేషన్ చేసుకోవడానికి అడుగుతున్నారు. అట్లా అడిగినప్పుడు క్వశ్చన్ ట్యాగ్లో దే డోంట్ హ్యావ్ కనెక్షన్ విత్ ది అడ్జెక్టివ్స్ ఇక్కడ మీరు ఏం రాయాలంటే డూ దే. యాక్చువల్గా కరెక్ట్గా చెప్పాలంటే డూ దే హ్యావ్ అని రాయాలి ఇక్కడ. సో మనము ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ ఆక్సిలరీ వర్బ్ని తీసేస్తాం. సో ఎందుకంటే ఇక్కడ ఇది దే డోంట్ హ్యావ్ కనెక్షన్ విత్ ది అడ్జెక్టివ్స్, డూ దే అని అడగాలి. సో ఇక్కడ నువ్వు కన్ఫర్మ్ చేస్తున్నావు ఏంటి? ఈ అడ్జెక్టివ్స్కి నౌన్స్కి సంబంధం ఉందా అని. ఉంది నాయన, సంబంధం ఉంది. అర్థమైందా? ఈ అడ్జెక్టివ్స్ ఈ నౌన్స్తో కలిసి ఉన్నాయి. ఏంటో తర్వాత చెప్తాను. సో ఇప్పుడు తర్వాత అతను ఏమడిగాడంటే సార్ ఇవి 2 వాడాను కదా, ఇక్కడ మీరు అడ్జెక్టివ్స్ ముందు ఆర్టికల్స్ వాడారు, నేనేదో గ్రామర్ పుస్తకంలో అడ్జెక్టివ్స్ డోంట్ టేక్ ఆర్టికల్స్ అని చదివాను, ఏంటి సార్ నా డౌట్ని క్లియర్ చేయమని అడిగారు. అంటే అడ్జెక్టివ్స్ ఆర్టికల్స్ని తీసుకోవు అని ఎక్కడో చదివారంట. చదివిన తర్వాత మరి ఇక్కడ మనం అడ్జెక్టివ్స్ ముందు ఆర్టికల్స్ వాడాం కదా, ఏంటి నేను చదివింది తప్ప లేకపోతే ఏంటి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడిగారు. సో నేను చెప్తుంది ఏంటంటే గోపాల్ గారు, అడ్జెక్టివ్స్ అనేది వాక్యంలో 2 రకాలుగా వస్తుంది. ఒకటి ఏంటంటే అట్రిబ్యూటివ్గా వస్తుంది, ఒకటి ప్రెడికేటివ్గా వస్తుంది. మళ్ళీ ఇక్కడ అట్రిబ్యూటివ్, ప్రెడికేటివ్ అంటే మీకు అర్థం, ప్రెడికేట్ అంటే అర్థం ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రెడికేట్ అంటే అర్థం ఏంటి? ఈ సెంటెన్స్ తీసుకోండి, ఏ బ్యూటిఫుల్ గర్ల్ అనేది సబ్జెక్ట్ అండి. ఈ సబ్జెక్ట్ని తీసేస్తే మిగతాదంతా ప్రెడికేట్ అంటాం. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. దాని డెప్త్లో హక్కర్ల మనకి సబ్జెక్టు ప్రెడికేట్ అంటాం ఈ రెండింటిని. సబ్జెక్టు ఒక పదం అయి ఉండొచ్చు, ఇందులో ఇది సబ్జెక్టు. సో ఇది సబ్జెక్టు, ఈ మొత్తం ప్రెడికేట్. సబ్జెక్ట్ అనేది ఒక పదం అయి ఉండొచ్చు, ఇలా ఫ్రేజులు 4-5 పదాలతో కలిసి ఉండొచ్చు. 4-5 పదాలు ఏం లేదు. మొన్న ఒక సెంటెన్స్ చెప్పాను మీకు, ద రెస్టారెంట్ అట్ ది కార్నర్ ఆఫ్ ది స్ట్రీట్ అని చెప్పాను, అది మొత్తం సబ్జెక్టే. కాబట్టి సబ్జెక్టు మొత్తం ఎన్ని పదాలున్నా మనకు అనవసరము. ఆ సబ్జెక్టుని విడకొడితే ఆ వాక్యంలో మిగతాదంతా ప్రెడికేట్ అంటాం. ఇప్పుడు చెప్తుంది ఏంటంటే నేను అడ్జెక్టివ్స్ అనేది వాక్యంలో అట్రిబ్యూటివ్గా రావచ్చు లేదా ప్రెడికేటివ్గా రావచ్చు. కొంచెం ఆగండి. అట్రిబ్యూటివ్గా రావటం అంటే అర్థం ఏంటంటే అడ్జెక్టివ్స్, అట్రిబ్యూట్ అంటే అర్థం ఏంటంటే 2 అర్థాలు ఉన్నాయి అట్రిబ్యూట్ అనే పదానికి. దాని స్పెల్లింగ్ ఏంటంటే అట్రిబ్యూట్కి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే వర్బ్, రెండవది నౌన్. వర్బ్గా ట్రీట్ చేసామనుకో దీన్ని ఎలా చెప్తామంటే వర్బ్గా ట్రీట్ చేస్తే దేనివల్ల మనం అది సాకారమైంది, ఆ ఫలితం వచ్చింది అని చెప్పేటప్పుడు అట్రిబ్యూట్ గురించి అట్రిబ్యూట్ అనే పదం వాడతాం. ఒక సెంటెన్స్లో చెప్తే ఇఫ్ యూ లెర్న్ టు స్పీక్ ఇంగ్లీష్ అంటే మీరు ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోగలిగితే అది కండిషన్. ఏం చెప్తున్నాను? యూ కెన్ అట్రిబ్యూట్ దట్ సక్సెస్ టు యువర్ హార్డ్ వర్క్. సో నీవు గనక ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోగలిగితే ఆ సక్సెస్ దేనివల్ల సాధ్యమైంది? దట్ సక్సెస్ కెన్ బి అట్రిబ్యూటెడ్ టు యువర్ హార్డ్ వర్క్.
సో నీ హార్డ్ వర్క్ వల్ల ఈ సక్సెస్ అనేది, నీ హార్డ్ వర్క్ వల్ల ఈ సక్సెస్ అనేది సాకారమైంది. ఓకే, అలా అట్రిబ్యూట్ అంటే అది. రెండో అర్థం ఏంటంటే ఇన్హరెంట్గా ఒకదానితో ఒకటి కలిసి ఉండటం, ఒకదానితో కలిసి ఉండటం. సో ఇక్కడ దేంతో కలిసి ఉన్నాయి? ఇవి నౌన్స్తో కలిసి ఉన్నాయి. సో నౌన్స్కి ముందు వాడినప్పుడు ఆ అడ్జెక్టివ్స్ని అట్రిబ్యూటివ్ పొజిషన్లో ఉన్నాయి అని చెప్తాం మనం. ఇది నౌన్తో కలిసి ఉంటుంది, నౌన్ని వర్ణిస్తుంటుంది. ఈ ఇష్యూ ముఖ్యమైనది, ఈ ఇల్లు పెద్దది. సో ఇక్కడ ఉన్నప్పుడు ఇవి ఈ నౌన్ని మాడిఫై చేస్తుంటాయి. అవి నౌన్ని మాడిఫై చేస్తూ కలిసి ఉంటాయి, ఇన్హరెంట్గా కలిసి ఉంటాయి. దాన్ని అట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్స్ అంటారు ఇలా ముందు వాడితే. మరి ప్రిడికేటివ్ అడ్జెక్టివ్స్ అంటే ఏంటంటే వర్బ్ తర్వాత వాడతాం. వర్బ్ తర్వాత వాడితే అడ్జెక్టివ్స్ని, వాటిని ఆ అడ్జెక్టివ్స్ ఆఫ్ ప్రెడికేట్ అంటాం. అంటే ప్రెడికేటివ్ పొజిషన్లో అడ్జెక్టివ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చదివింది సగం వాస్తవం. ఏంటంటే ఎప్పుడైతే అడ్జెక్టివ్స్ మీరు ప్రెడికేటివ్గా వాడారో అక్కడ ఆర్టికల్స్ తీసుకోవు. ఎప్పుడైతే మీరు అట్రిబ్యూటివ్గా వాడారో అడ్జెక్టివ్ని, అవి ఆర్టికల్స్ని తీసుకుంటాయి. ఇక్కడ చూడండి, ఇదేంటిది? ఇంపార్టెంట్ ఇష్యూ. ఇది అట్రిబ్యూటివ్ కేసులో వాడాం కదా, కాబట్టి ఇక్కడ ఆర్టికల్ తీసుకుంటాయి. అదేవిధంగా బిగ్ హౌస్, ఇది అట్రిబ్యూటివ్ కేసులో ఉంది బిగ్ అనేది, కాబట్టి ఇది ఆర్టికల్ని తీసుకుంటుంది. అదేవిధంగా ఎ బ్యూటిఫుల్ గర్ల్ గురించి చెప్తున్నాం. ఆ అమ్మాయి ఎలా ఉంది? బ్యూటిఫుల్గా ఉంది, కాబట్టి ఇది అట్రిబ్యూటివ్ కేసులో వాడాం, కాబట్టి ఇక్కడ ఏ బ్యూటిఫుల్ గర్ల్ అని చెప్పాం. ఇది ఆర్టికల్ తీసుకుంటుంది. ఏ బ్యూటిఫుల్ గర్ల్ అటెండెడ్ ది కన్సర్ట్ ఎస్టర్డే. ఏ బ్యూటిఫుల్ గర్ల్ అటెండెడ్ ది కన్సర్ట్ ఎస్టర్డే. సో నిన్న కన్సర్ట్కి ఒక అందమైన అమ్మాయి అటెండ్ అయ్యింది. సో అందమైన అమ్మాయి అని చెప్తున్నాము, ఇది అట్రిబ్యూటివ్లో వాడాము, కాబట్టి ఇక్కడ ఆర్టికల్ తీసుకుంది. అదేవిధంగా ఇప్పుడు షీ ఈజ్ బ్యూటిఫుల్ అన్నాం, ఇది కూడా అడ్జెక్టివే, కానీ ఇది ఎక్కడ వాడాము? వర్బ్ తర్వాత వాడాం, ప్రెడికేట్ పొజిషన్లో వాడాం. ప్రెడికేట్ అంటే సబ్జెక్ట్ని తీసేస్తే మొత్తం ప్రెడికేట్, కాబట్టి షీ ఈజ్ బ్యూటిఫుల్లో ఇది ప్రెడికేటివ్గా వాడినప్పుడు ఇక్కడ మీకు అడ్జెక్టివ్స్ ఆర్టికల్స్ తీసుకోవు. అయిపోయింది కదా. సో ప్రెడికేటివ్గా వాడినప్పుడు అడ్జెక్టివ్స్ ఆర్టికల్స్ తీసుకోవు. అట్రిబ్యూటివ్ పొజిషన్లో వాడినప్పుడు ఆర్టికల్స్ తీసుకుంటాయి, అడ్జెక్టివ్స్ ఆర్టికల్స్ తీసుకుంటాయి. డౌట్ క్లియర్ అయిందా? రైట్, నెక్స్ట్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్స్ రాసింది ఎవరంటే 39వ ఎపిసోడు అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో బట్టు విజయ్ అనే అబ్బాయి రాశాడు. ఆయన చాలా సెంటెన్సెస్ రాశాడు, అందులో ఒక 4 సెంటెన్సులు తీసుకున్నా, మిగతావన్నీ పర్లేదు, ఇవి చాలా తప్పులు ఉన్నాయి. ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ ఆల్వేస్ కండక్ట్ ఇన్ మార్చ్ ఇన్ తెలంగాణ స్టేట్. ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ ఆల్వేస్ కండక్ట్ ఇన్ మార్చ్ ఇన్ తెలంగాణ. నాయన బట్టు విజయ్, ఇందులో నీ సబ్జెక్ట్ ఏంటి? ఫస్ట్ వర్బ్ని ఐడెంటిఫై చేయండి. కండక్ట్ అనేది వర్బ్, ఈ వర్బ్ ఎలా జరుగుతుంది అనేది యాడ్వర్బ్. ఈ రెండు తీసేయండి, దాని ముందు అంతా వర్బే, సబ్జెక్టే కదా. సో ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ అనేది సబ్జెక్ట్. సో సబ్జెక్ట్ ఏం చేస్తుంది? ఎప్పుడు వాక్యంలో పని చేస్తుంది. సో ఇప్పుడు పని చేసేది ఏమై ఉండాలి నీ ఉద్దేశంలో? ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలా? ఇప్పుడు నీ సెంటెన్స్కి అర్థం ఏంటంటే ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు నిర్వహిస్తాయి. ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు నిర్వహిస్తుందా? ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు నిర్వహిస్తాయా? కాబట్టి ఇది రాకూడదు కదమ్మా. ఇంటర్మీడియట్ బోర్డ్ ఆల్వేస్, బాగుంది, బోర్డు సింగులర్ కదా, మరి ఇక్కడ కండక్ట్ అనేది ప్లూరల్లో ఉంది కదా, ఏం చేయాలి? దీన్ని సింగులర్ చేయాలి. ఇంటర్మీడియట్ బోర్డ్ ఆల్వేస్ కండక్ట్స్, ఏం కండక్ట్ చేస్తుంది? ఇన్ మార్చ్ రాకూడదు, ఏం కండక్ట్ చేస్తుంది? ఎగ్జామ్స్. సో ఇంటర్మీడియట్ బోర్డ్ ఆల్వేస్ కండక్ట్స్ ఎగ్జామ్స్ ఇన్ మార్చ్ ఇన్ తెలంగాణ. అర్థమైందా విజయ్? సో ఇంటర్మీడియట్ బోర్డ్ ఆల్వేస్ కండక్ట్స్ ఎగ్జామ్స్ ఇన్ మార్చ్ ఇన్ తెలంగాణ. మళ్ళీ ఇక్కడ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అని రాయాలక్కర్లా, ఇక్కడ రాసేసావు నువ్వు రాయలేదులే, చెప్తున్నా నేను. సో అర్థమైందా నీ తప్పేంటో? సబ్జెక్ట్ ఏంటో మీరు ముందు మనసులో ఊహించుకోవాలి. ఇంటర్మీడియట్ బోర్డు కండక్ట్ చేస్తుందా? ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాయా? రైట్, అర్థమైంది ఇప్పుడు విజయ్. తర్వాత వీ సెలబ్రేట్, వీ ప్లూరల్లో ఉంది, సెలబ్రేట్ అనేది వర్బ్ ప్లూరల్లో ఉంది. గుడ్. యాజ్ రిపబ్లిక్ డే అంటే దీని అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఇంకో దేన్నో రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు. యాజ్ అనేది దేనికి వాడతాం? కంపారిజన్కి వాడతాం కదా. అంటే దేన్నో మేము రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం, తప్పు కదా అది. సో ఫస్ట్ ఏంటి? ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు ఇది సింపుల్ ప్రజెంట్లో రాయదలుచుకున్నావు. సింపుల్ ప్రజెంట్లో రాయదలుచుకున్నప్పుడు నేను ఇందాక అబ్బాయి చెప్పాను, సబ్జెక్ట్ తర్వాత డైరెక్ట్ వర్బ్ వచ్చేయాలి.
ఒకవేళ అవసరం అనుకుంటే ఆ వర్బ్కి సంబంధించిన యాడ్ వర్బ్ ఫ్రీక్వెన్సీ ముందు రావాలి. అంతకు మించి ఇంకా వేరే ఏ పదము మధ్యలో రావడానికి వీలు లేదు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాసుకోండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో సబ్జెక్టును అనుసరించి వెంటనే వర్బ్ రావాలి. ఒకవేళ వర్బ్ యొక్క ఫ్రీక్వెన్సీ చెప్పదలుచుకున్నాను, ఆ పని ఎన్నిసార్లు జరుగుతుంది అనేది దానికి సంబంధించిన యాడ్ వర్బ్ ఫ్రీక్వెన్సీ ఆ వర్బ్కి ముందు రావాలి. రాగానే తర్వాత వెళ్ళిపోవాలి ఆబ్జెక్ట్కి. అంతేగాని సబ్జెక్ట్కి వర్బ్కి మధ్యలో ఇటువంటి పదాలు, మనకి అవసరం లేని పదాలు ఇరికించకూడదు. దీని అర్థం ఏంటంటే నీవు దేన్నో రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు. తప్పు. కాబట్టి వీ సెలబ్రేట్ అనగానే నువ్వు ఈ పదం అనగానే నేనేమంటాను, వీ సెలబ్రేట్ అని ఆగావనుకో, ఏం సెలబ్రేట్ చేసుకుంటావు అంటాను. మీకు మీరే క్వశ్చన్ వేసుకోవాలి. వీ సెలబ్రేట్ అనగానే నీకు నువ్వే క్వశ్చన్ వేసుకోవాలి. ఇది ఎదుటివాడు కనుక మాట్లాడితే ఈ పదము, ఈ ఫ్రేజ్ వీ సెలబ్రేట్ అని ఎదుటివాడు కనుక మాట్లాడితే నువ్వేం చేస్తావు? నువ్వేం అడుగుతావు? ఏం సెలబ్రేట్ చేసుకుంటారో అని అడుగుతావు. నీకు నువ్వే అడుక్కో మాట. సో వీ సెలబ్రేట్, నేనేం సెలబ్రేట్ చేసుకుంటున్నాను? మేము ఏం సెలబ్రేట్ చేసుకుంటున్నాము? రిపబ్లిక్ డే. అదే రాసేసేయి రిపబ్లిక్ డే. ఇక్కడ ఏది? ఇది సరిపోలా. దీని ముందు ప్రిపోజిషన్ రావాలిగా. ఆన్ 26th January. కరెక్ట్గా చెప్పాలంటే ఇక్కడ ఆన్ ది 26th day of January, అంత పెద్ద అక్కర్లేదు. ఆన్ ద 26th of January అంటే సరిపోతుంది. ఆన్ ది 26th of January. సాధారణంగా ఇటువంటి పదాలు 12th, 13th, 14th లేకపోతే 26th ఇలా పదాలు వచ్చినప్పుడు దాని ముందు సాధారణంగా యూజువల్గా ఈ ఆర్టికల్, డెఫినెట్ ఆర్టికల్ ది రావాలా. అర్థమైందా? ఆన్ ద 26th of January, ఆన్ ద 26th of January అని రావాలి. అర్థమైంది ఇక్కడ? కాబట్టి ఇటువంటివి రాయకండి, అది గుర్తుపెట్టుకోండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ రాసేటప్పుడు సబ్జెక్ట్కి వర్బ్ మధ్యలో మనం ఇంకేమీ ఇరికించకూడదు, ఒక్క ఆ వర్బ్కి సంబంధించినటువంటి యాడ్ వర్బ్ ఫ్రీక్వెన్సీ తప్పించి. రైట్. ఇదేం రాసావు? నెక్స్ట్ ది జడ్జ్ పనిషస్. జడ్జ్ సరిపోయింది సింగులర్, పనిషస్ సరిపోయింది. ఇది సింగులర్, ఇది సింగులర్, బాగుంది. హూ ఎవర్ హ్యాస్ డన్ గిల్టీ. ఇక్కడ వచ్చింది హూ ఎవర్ కూడా కరెక్టే. నీ ఉద్దేశం ఏంటి? ఎవరైతే నేరం చేశారో వాళ్ళని జడ్జి పనిష్ చేస్తుంటాడు, అంతే కదా. కాబట్టి హూ ఎవర్ హ్యాస్ ఇది తప్పు. గిల్టీ అనేది ఏంటంటే, గిల్టీకి మళ్ళీ రెండు అర్థాలు ఉన్నాయి, రెండు అడ్జెక్టివ్సే. గిల్టీ అంటే సిగ్గుపడడం కూడా చెప్పొచ్చు. సిగ్గుపడడం అంటే సపోజ్ ఇందులో ఇక్కడ చాలా పని ఉంది, నా బాధ్యత పని చేయటం, నేను చేయకుండా మొత్తం నీ మీద వదిలేసిపోయాను అనుకో, నేను సిగ్గుపడతాను. అంటే కొంచెం కాన్షియన్స్ ఉంటే, మనసు ఉంటే సిగ్గుపడతాం, దాన్ని గిల్టీ అంటాం. ఒక్కోసారి మనం అడుగుతాం, ఎవరైనా నీ గిల్టీ కాన్షియస్ కూడా లేదా అంటాం. అంటే అరే తప్పు చేశామనే భావన కూడా నీలో లేదా అనేటటువంటి దాన్ని గిల్టీ అంటాం. అంటే వీ ఫీల్ అషేమ్డ్. ఎందుకు సిగ్గుపడతామంటే నా వైపు నుంచి చెప్తాను చూడండి. సో దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే ఐ ఫీల్ అషేమ్డ్ బికాస్ ఐ థింక్ ఐ హ్యావ్ డన్ సంథింగ్ రాంగ్. ఏదో తప్పు చేశాను అనేటటువంటి భావన నాలో, ఆ తప్పు చేశాననే భావన వలన నేను సిగ్గుపడతాను. లేదా ఐ థింక్ దట్ ఐ ఫెయిల్ టు డూ సంథింగ్ విచ్ ఐ షుడ్ హ్యావ్ డన్. సో నేను చెయ్యవలసిన పని చెయ్యకపోయినా నాకు గిల్టీ కాన్షియస్ రావచ్చు. సో తప్పు చేసినా, మనం చెయ్యవలసిన పని చెయ్యకపోయినా మనం సిగ్గుపడవచ్చు. కానీ ఇంకొక అర్థం ఏంటి మర్చిపోయాను, ఇంకొక అర్థం ఏంటి? హ్యావింగ్ కమిటెడ్ ఎ క్రైమ్ ఆర్ అఫెన్స్ కదా. అంటే తప్పు చేయటం, హ్యావింగ్ కమిటెడ్ అన్ అఫెన్స్ ఆర్ క్రైమ్. ఇక్కడ మీరు క్రైమ్ చేసేటప్పుడు నేను మీకు చెప్పాను డూలో వాడకూడదు, క్రైమ్ ఎప్పుడు కమిటెడ్ అని వాడాలి. మీకు ఏదో ఎపిసోడ్లో చెప్పాను, మేక్కి కమిటెడ్కి ఐ కమిటెడ్ మిస్టేక్ అంటుంటారు, అనకూడదు. తెలిసి చేస్తేనే మనం కమిట్ వాడాలి. క్రైమ్ చేసినప్పుడు కూడా తెలిసి చేస్తాం కాబట్టి ఐ కమిటెడ్ ఎ క్రైమ్, లేకపోతే హీ కమిటెడ్ ఎ క్రైమ్. కాబట్టి ఏం రావాలి? ఇంత పెద్దది అక్కర్లేదు మనకి. ది జడ్జ్ పనిషస్ హూ ఎవర్ ఈజ్ గిల్టీ. అయిపోయింది, అడ్జెక్టివ్ కదా. ఈజ్ గిల్టీ, హూ ఎవర్ ఈజ్ గిల్టీ. ఎవరైతే తప్పు చేశారో వారిని పనిష్ చేస్తారు. హూ ఎవర్ ఈజ్ గిల్టీ. లేదు మీకు మొత్తం రాయాల్సి అనిపించింది అనుకోండి, అప్పుడు ఏం రాస్తారు? ది జడ్జ్ పనిషస్ హూ ఎవర్ హ్యాస్ కమిటెడ్ ఎ క్రైమ్, హ్యాస్ కమిటెడ్ అన్ అఫెన్స్, అలా రాయండి. ఇదైతే మీరు గిల్టీనే రాయదలుచుకుంటే ది జడ్జ్ పనిషస్ హూ ఎవర్ ఈజ్ గిల్టీ, అయిపోయింది. లాస్ట్ సెంటెన్స్ చూడండి. పొలిటీషియన్స్ యూజువలీ ఫాల్స్ ప్రామిసెస్ టు ది పీపుల్ బిఫోర్ ఎలక్షన్స్. పొలిటీషియన్స్ యూజువల్లీ ఫాల్స్ ప్రామిసెస్ టు ది పీపుల్ బిఫోర్ ఎలక్షన్స్. ఇది సబ్జెక్ట్ పొలిటీషియన్స్, యూజువల్లీ యాడ్ వర్బ్, ఫాల్స్ ప్రామిసెస్ ఇవేంటి అడ్జెక్టివ్, ఇది
మళ్ళీ నౌను టు ది పీపుల్ బిఫోర్ ఎలక్షన్స్. ఇందులో అసలు వర్బ్ ఏది మేశారు? వర్బ్ ఏది సెంటెన్స్లో? మర్చిపోయి ఉంటారు, తెలియకన్నా కాదులే కానీ మర్చిపోయి ఉంటారు. పొలిటీషియన్స్ యూజువలీ ఫాల్స్ ప్రామిసెస్ టు ది పీపుల్ బిఫోర్ ఎలక్షన్స్. యూజువలీ ఇక్కడ రావాలి కదా వర్బ్. ఫాల్స్ ప్రామిసెస్ చేస్తారంటే మనం ఏం వర్బ్ వాడతాము? మేక్ వాడతాం. ఇక్కడ మేక్ రావాలా. పొలిటీషియన్స్ యూజువల్, ఎందుకు ఇక్కడ పొలిటీషియన్స్ ప్లూరల్లో ఉంది కాబట్టి మేక్ అనేది ప్లూరల్లో ఉండాలి. పొలిటీషియన్స్ యూజువల్లీ మేక్ ఫాల్స్ ప్రామిసెస్ టు ది పీపుల్ బిఫోర్ ఎలక్షన్స్. అర్థమైందా? కాబట్టి ఇంకా మిగిలిపోయిన వాళ్ళు నెక్స్ట్ క్లాస్లో చెప్తుంటాను. ఇటువంటి తప్పులు అందరూ నేర్చుకోండి. నేను ఇందులో చాలా చెప్పుంటాను, నాకు మళ్ళీ చెప్పమంటే నాకు అంత గుర్తుండవు. సో సందర్భాన్ని బట్టి చెప్పాల్సిందే కానీ మళ్ళీ నేను గుర్తుపెట్టుకొని చెప్పటం నాకు అంత గుర్తుండదు. సో నేను చెప్పినవి ఒకసారికి 2 సార్లు ఈ వీడియోని చూడండి. మీకు అందులో 5 రూల్గా రాసుకోవచ్చు అనుకున్నవన్నీ రాసుకోండి. ఈ ఎగ్జాంపుల్స్ రాసుకోండి. ఎవరివైతే మనకేమి నేర్చుకోవడానికి, కాబట్టి ఎగ్జాంపుల్స్ రాసుకోండి. నేనేదో ఫస్ట్లో 2-3 సెంటెన్సులు రాయమని చెప్పాను, ఏదైనా అవకాశం ఉంటే రాయండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాము. ఈ క్లాస్ నచ్చితే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లాస్ ఇప్పటి వరకు విన్నందుకు చాలా థ్యాంక్స్. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాము. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.